నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మాలపూర్లో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో భగవంతుడి దర్శనాలు చేసుకున్నారు. ఇక ఏకాదశి సందర్భంగా ఆలయ ఆవరణలో 21 హోమగుండాలతో సుదర్శన యాగం జరిపించారు. ఇందులో 108 జంటలు పాల్గొన్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసేద ప్రసేద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహా ఏకదంత భగవానుకి గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే. నమో వెంకటేశాయ. దేవుని తిరుమలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ యొక్క పద్మావతి అల్వయ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని గరుడాల వారి మీద వేంచేపు చేసి ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని ఈరోజు ఇక్కడ విశేషంగా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులంతా కూడా చాలా ఎక్కువ మొత్తంలో పాల్గొని ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. అదేవిధంగా దేవాలయ ఆవరణలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ ఉత్సవ కార్యక్రమము, అదేవిధంగా సుదర్శన హోమ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క క్షేత్రం కూడా చాలా విశేషమైనది. తీరితే తిరుపతి, తీరకపోతే తిరుమలాపురం అనే ఒక నానుడి కూడా ఉన్నది ఇక్కడ. కాబట్టి నమ్మిన వారికి కొంగు బంగారంగా ఈ యొక్క స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ యొక్క భక్తులు కూడా నమ్మకంతో ఇక్కడ దర్శనం చేసుకుంటూ వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉన్నారు. ఎవరికైనా సంతానం లేకపోతే కానీ లేదా ఆరోగ్యాలు బాగాలేకున్నా కానీ అటువంటి స్వామికి ముడుపులు కూడా ఇక్కడ కట్టడం అనేది జరుగుతుంది.